పులివెందులలో జరుగుతున్న అక్రమాలు దేశంలో ఎక్కడా జరగలేదన్నారు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. పోలీసులు, రెవెన్యూ అధికారులు, ఎన్నికల సంఘం కలిసి వైసీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక సంబంధించి జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు వైఎస్ఆర్సీపీ ప్రతిరోజు ఎన్నికల కార్యాలయానికి వస్తుంది. తాజాగా మరోసారి ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఉన్నారు. సార్, ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది పులివెందుల ఎన్నికలు అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఒక డిక్టేటర్షిప్ పరిపాలన జరుగుతున్న ఎన్నిక. ఏ విధంగా రిగ్గింగ్ పాల్పడుతున్నారనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ని మేము ఓటు వేస్తాం, మహాప్రభు మాకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కుది, మా ఓటు మేము వేసుకుంటామని చెప్తే పోలీసులే ఓట్లు వేయకుండా ఓటర్లను భయభ్రాంతులు చేస్తుంది. ఈరోజు టీడీపీకి ఏజెంట్లుగా ఎలక్షన్ కమిషను, పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో టీడీపీకి పనిచేస్తుంది. ఈరోజు ఇన్నిసార్లు ఎలక్షన్ కమిషన్ ఇన్నిసార్లు ఈ మెట్లు ఎక్కాం, ఈ మెట్లు దిగాం, మాకు న్యాయం చేయండి, ప్రజాస్వామ్యం బతికించండి, ప్రజాస్వామ్యం బతకాలి, ఆ ప్రజాస్వామ్యం బతకాలంటే ఎన్నికల రూపంలో బతకాలని చెప్పి మేము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సరే ఇప్పటికీ కూడా ఆ ప్రజాస్వామ్యాన్ని బతకనకుండా చేసిన వ్యవస్థలు ఏమున్నాయంటే రెండు వ్యవస్థలు. అది ఎలక్షన్ కమిషను, 2 పోలీసు వ్యవస్థ. ఈ 2 వ్యవస్థలు కూడా తెలుగుదేశం పార్టీకి ఏజెంట్లుగా పనిచేసి ఈ 2 వ్యవస్థలని తన గుప్పిట్లో పెట్టుకొని చేస్తున్నారు. 1 ఓటర్ని ఓటేనివ్వట్లేదు, 2 ఏజెంట్ని అసలు పోలింగ్ స్టేషన్లో రానివ్వట్లేదు. ఎంతకన్నా హాస్యాస్పదం ఏంటంటే ఒక క్యాండిడేట్ను కూడా, వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ను కూడా కనీసం ఓటు వేయడానికి కూడా వెళ్ళనివ్వకుండా అడ్డుకున్న క్షణాలు ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నాయి. మరి ఇది నిజంగా ప్రజాస్వామ్యమా, డిక్టేటర్షిప్? చంద్రబాబు నాయుడుకి కావాల్సింది ఏంటి? అధికారంలో ఉన్నాడు, ఇంత భారీ మెజార్టీతో గెలిచాడు అంటే పులివెందులో జెడ్పీటీసీ జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో జెడ్పీటీసీ గెలవాలి, ఏ విధంగా రిగ్గింగ్ చేసి గెలవాలి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయం అనుకుని చెప్పి తన అరాచకాలకి అదుపు లేకుండా చేస్తున్నాడు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. మీరు జెడ్పీటీసీ ఎలక్షన్ గెలవచ్చేమో, ఓడిపోవచ్చేమో, కానీ ఎలక్షన్ ప్రశాంతంగా జరిగేటట్టు చేసేవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. అన్నింటినీ కూడా త్రొంగలో తొట్టిన వాడు చంద్రబాబు నాయుడు. ఈ వ్యవస్థను నాశనం అయిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు. సార్, ఏంటి సార్, గతంలో మీరు కుప్పాన్ని టార్గెట్ చేశారు, ఇప్పుడు చంద్రబాబు పులివెందులు టార్గెట్ చేశారని భావించాలా? అలా ఏం కాదు. కుప్పంలో మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినాయి. అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీకి మేమే కిడ్నాపులు చేయలేదు, దౌర్జన్యం చేయలేదు, ఓటర్లను ఓటేయకుండా చేయలేదు, పోలింగ్ ఏజెంట్లు ఎత్తుకెళ్ళలేదు, పోలింగ్ ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి క్యాండిడేట్ని ఇంటి దగ్గర నుంచే తరిమేయలేదు, గన్మ్యాన్లు తీయలేదు, కొత్త గన్మ్యాన్లు ఇవ్వలేదు. ఇలాగా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుని ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డెమోక్రసీ డిస్ట్రాయ్ అయిపోయిందని చెప్పచ్చు మనం. ఎందుకంటే మీకే కనుక, మీ ప్రభుత్వానికే కనుక నమ్మకం ఉంటే, మీ ప్రభుత్వానికి మీ పరిపాలన మీద మీకే నమ్మకం ఉంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగనివ్వండి. ఎందుకని మీరు దౌర్జన్యపూరితంగా, అరాచకంగా ఈ ఎన్నికలు సమీపిస్తున్నాయని దగ్గర నుంచి దౌర్జన్యంగా ఓటర్లని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. 5వ తారీఖున ఒక సంఘటన జరిగింది. 6వ తారీఖున ఎమ్మెల్సీ మీద, బీసీ నాయకుడు ఎమ్మెల్సీ మీద దౌర్జన్యం చేసి, దాడులు చేసి ఆఫీసులో కారు అద్దాలు పగలగొట్టారు. ఓటర్లు పోలింగ్ స్టేషన్లు ఊళ్ళు మార్చేశారు. ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఓటుకి 10,000 చొప్పున పంచుతూ ఉన్నారు యథేచ్ఛగా. మంత్రులు అక్కడికి ఏం పని? మన సాయంత్రంతో టైం అయిపోయినప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి ఇతర ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకి ఏం పని అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఈ రోజు జరిగినటువంటి పోలింగు సక్రమంగా జరగట్లేదు, అన్యాయంగా జరుగుతుంది, అక్రమంగా జరుగుతుంది, ఏకపక్షంగా జరుగుతుంది. ఎందుకనంటే ఓటర్ని పోలింగ్ స్టేషన్ దగ్గర రానివ్వట్ల, పోలీసులే తరిమేస్తున్నారు. మేము ఓటేసి వెళ్తాము, పనికి వెళ్ళాలన్నా బతిమాలుకున్నా కూడా పోలీసులు అనుమతించట్లేదు. పోలీసులు ఇంత ఏకపక్షంగా కొమ్ము కాస్తూ తెలుగుదేశం పక్షాన ఉండటం అనేది సహేతుకమైనటువంటి విషయం కాదు. ఇప్పటికైనా సరే ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ ఎన్నికతో ఆంధ్రప్రదేశ్లో ఉరిగిపోయేటటువంటి పరిస్థితి ఏమీ లేదు. నంద్యాలలో కూడా మీరు ఇలాంటి అక్రమాలు చేశారు, నంద్యాలలో కూడా ఇలాంటి అన్యాయాలు చేశారు. తర్వాత వచ్చినటువంటి జనరల్ ఎలక్షన్లో జరిగినటువంటి ఫలితాలు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యం కూనీ కాబడింది. తెలుగుదేశం ఏకపక్షంగా, అరాచకంగా, అన్యాయంగా ఎన్నికల కమిషను, పోలీసులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కైపోయి మా యొక్క రిప్రజెంటేషన్స్ని, మా యొక్క అర్జీలని పక్కన పడేసి ఈరోజు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నిక జరుగుతుంది. ఇది సరైనటువంటి విధానం కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సో ఇది మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు ఎన్నికల కమిషన్ని కలుస్తున్నారు. ఇప్పటికే గత నుంచి సంబంధించి కూడా నిన్న మొన్న కావచ్చు, లేకపోతే 4 రోజుల కాలంగా మొత్తం మీద కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ని కలుస్తూనే ఉన్నారు. అయితే ఈరోజు పులివెందుల్లో ఓటర్లు భయభ్రాంతులకు గురి చేసి పోలీసులు, ఎన్నికల సంఘం, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఓటర్లు ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాము ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తున్నామని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పింది ఓటర్ స్టూడియో.